బీహార్కు సంబంధించి ఒక స్కీమ్ న్యూస్లో ఉండడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న సెప్టెంబర్ 2వ తేదీన రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్ అని చెప్పేసి ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉంటారో వాళ్ళకి డిజిటల్ ఫైనాన్స్లో క్రెడిట్స్ ఇవ్వడం కోసము, డిజిటల్ ఫైనాన్స్లో భాగంగా క్రెడిట్ లోన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్పెషల్లీగా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కోసం అని చెప్పేసి రాజ్య జీవికా నిధి సహకారి సంఘ్ లిమిటెడ్ని తీసుకురావడం జరిగింది. బీహార్ గవర్నమెంట్కి సంబంధించింది. సో దీంట్లో భాగంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి. మైక్రో ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్గా ఉమెన్కి, సో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కోసం, డిజిటల్ లోన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో లాంచ్డ్ బై ది పిఎం మోడీ ఆన్ 2nd September 2025. ఏమేంటి? ప్రొవైడ్ అఫోర్డబుల్ డిజిటల్ క్రెడిట్ యాక్సెస్ 20 lakh రూరల్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే బీహార్లో ఉన్నటువంటి 20 లక్షలకు పైగా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ లోన్స్ ఇవ్వడం కోసము. ఓకే, కోఆపరేటివ్ సొసైటీ మోడల్లో దీన్ని ఇవ్వనున్నారు. జాయింట్లీ ఫండెడ్ బై ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. లో ఇంట్రెస్ట్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది 18 to 24%. అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనిటీ లెవెల్ అంటే ఆల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్స్ అండర్ జీవికా ఎన్రోల్డ్. బేసిక్గా జీవికా దాంట్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బేసిక్గా 12,000 పైగా కమ్యూనిటీ క్యాడర్స్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది విత్ ట్యాబ్లెట్స్. అంటే మనకి ఏవైతే డిజిటల్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళకి ఈ జీవికా దాంట్లో బేసిక్గా డిజిటల్ ఫైనాన్స్ అనేది ఇవ్వనున్నారు, డిజిటల్ క్రెడిట్ యాక్సెస్ అనేది ఇవ్వనున్నారు. ఓకే, వితౌట్ ఎనీ ఇంటర్మీడియటరీస్తోని బేసిక్గా ఎవరైతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు, సో వాళ్ళకి ఈజీగా అమౌంట్ అనేది వాళ్ళకి క్రెడిట్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఏ స్టేట్కి సంబంధించింది అంటే బీహార్ స్టేట్కి సంబంధించింది. మొత్తం 20 లక్షలకు పైగా రూరల్ ఉమెన్స్కి ఈ స్కీమ్ హెల్ప్ అవునుంది.